వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్ వార్త. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డివిజన్లలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలన్ హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుంది. బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బీసీలు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కృతనిశ్చయంతో, దృఢ సంకల్పంతో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే దిశగా ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆర్డినెన్స్ ప్రవేశపెడితే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి కోర్టులో నాటకమాడి స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుని బీసీలను మోసం చేసిన బీసీ ద్రోహులు ఈ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులతో సహా ఉండి ఏంటి ఉపయోగం? సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బీజేపీ సర్కార్ మెడలు వంచి బీసీ బిల్లును ఆమోదింపజేసి చట్టం ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే సహకరించాల్సిన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మొహం చాటేశాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ బీసీలకు ద్రోహం చేస్తున్నాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో సమగ్ర కులగన చేసి బీసీలకు న్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. బీసీ ప్రధాని, బీసీ ఉపరాష్ట్రపతి, బీసీ కేంద్ర మంత్రులు ఉన్నారని గొప్పలు చెప్పుకునే కేంద్ర బీజేపీ పార్టీ నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా కులగన చేసి బీసీలకు న్యాయం చేకూర్చే దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% జీవోని తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది. కానీ గవర్నర్ గారు దాన్ని సంతకం పెట్టకుండా అట్లనే పెట్టడం వలన ఈరోజు స్టేట్ గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పిలుపునివ్వడం జరిగింది బంద్ కోసం. ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కొలన్ హనుమంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, మరియు సంజీవ్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. మేము ఈ బంద్లో స్వచ్ఛందంగా మా అంతటా మేము పాల్గొన్నాము. ఎవరి ప్రోద్బలం లేదు. మా బీసీల ఐక్యత కోసం, బీసీల రిజర్వేషన్, బీసీల హక్కుల పోరాటం కోసం మరో ఉద్యమం మొదలవుతుంది. కాబట్టి ఈ ఉద్యమం ఇక్కడితో కాకుండా మన 42% సాధించుకున్నంత వరకు ఈ పోరాటం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నాను. జై బీసీ, జై బీసీ. కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ యొక్క బంద్కు సంపూర్ణంగా బంద్ ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు హనుమంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జీడిమెట్ల బస్ డిపో కార్మికులకు న్యాయమైన రిజర్వేషన్ వారికి అందించాలనేటువంటి ఉద్దేశంతో దానికోసం ఏది కోల్పోయినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ జీవో ఇచ్చి గవర్నర్ దగ్గరికి పంపి, మరి గవర్నర్ గారిని పార్లమెంట్లో బిల్లు పెట్టకపోయినప్పటికీ కూడా 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా ఈ రిజర్వేషన్స్ను మరి తెలంగాణలోని లోకల్ బాడీస్లో అమలు చేయొచ్చు అని వారిని అడిగినప్పుడు గవర్నర్ గారు ఎటువంటి ఆమోదం తెలపకుండా తాత్సారం చేస్తూ 4 నెలలుగా తన దగ్గర బిల్లు పెట్టుకోవడంతో ఎలక్షన్స్కు మరి జీవో ద్వారా పోవడం జరిగింది. ఆ జీవో ద్వారా పోవడంతో హైకోర్టు మరి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఇదంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కనుక తలుచుకుంటే, చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 42% రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. వారు ఒక్క బిల్లుతో, ఒక కలం పోటుతో ఇవ్వచ్చు. కానీ వారికి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఏం మాత్రం కూడా మరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 42% రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.
ఇవాళ అందరూ గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండవు, ఆయన బీసీ కాదు. కాకపోయినప్పటికీ కూడా చిత్తశుద్ధితో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి ఎటువంటి నష్టం వచ్చినా, నాకు ఎటువంటి నష్టం వచ్చినా, నా పదవి పోయినా సరే, కానీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం నేను ముందుకుంటా అని చెప్పి వారు వాగ్దానం చేసి ముందుకు పోతా ఉన్నారు. కానీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, నేను బీసీ బిడ్డను అని పదే పదే చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి ఇవాళ అడుగడుగున అడ్డు తగులుతున్నటువంటి విషయం కూడా మన ప్రజలందరి దగ్గర కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన నిలబడింది. ఇవాళ 18వ తారీఖు నాడు బీసీ సంఘాలన్నీ కూడా మరి బంద్ పాటిస్తున్నాయని చెప్పినప్పుడు కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా వారితో పాటు కలవాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బీసీ సంఘాలకు కుల మతాలకు అతీతంగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో బీసీ సోదరులకు న్యాయంగా రావాల్సినటువంటి 42% రిజర్వ్ కులగణన విషయంలో 42 రిజర్వేషన్ సందర్భంగా ఇంత కష్టపడి చేసిన తర్వాత ఈరోజు మన బీజేపీ మన బీఆర్ఎస్ కుట్ర పట్టి ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఈరోజు అడ్డుకొని మన బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ కలిసి 2 కుట్ర పట్టి ఈరోజు మన బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా చేసింది. కాబట్టి ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు బంద్ పాటించడం జరిగింది. కావున అందరూ బీసీ రిజర్వేషన్ల పైన బంద్ సక్రమంగా పాటించి అందరూ బంద్ విజయవంతం చేయాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ల ఆధ్వర్యంలో, క్యాబినెట్ ఆధ్వర్యంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించింది. మరి మా ముఖ్యమంత్రి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే బీజేపీ పార్టీ ఓర్వలేక చాతగాక కోర్టులో కేసు వేయించారు. అదే బీఆర్ఎస్ పార్టీ మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ముందుకు రావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఎక్కడ కూర్చొని మీడియాలలో చెప్పడం కాదు, చాతనైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు హత్య ఉంటే బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మా క్యాబినెట్ మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించింది. ఈరోజు బీజేపీకి సత్త లేదు కాబట్టి, బీఆర్ఎస్ సత్త లేదు కాబట్టి మేము బంద్ పిలుపునిచ్చాము. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చేతనైతే బీజేపీ పార్టీ మోడీ గారు దమ్ము ధైర్యం ఉంటే మరి మీరు తప్పకుండా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మోడీ మోడీ మోడీ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.